నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు మరణించగా మరో 48 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్ ఎస్పీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, కారణాలు ఏమిటి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు ప్రధాన కారణాలను పేర్కొనున్నట్లు సమాచారం. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగిన డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. ఎస్పీ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలంకు చేరుకుని భక్తులకు సహాయం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ వాహనాన్ని డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లిపోయాడు. డ్రైవర్ 20 నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికే డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడుకు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్లను తిరుపతి వెళ్లాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారట. దీంతో వారు వెంటనే తిరుపతి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్లనున్నారట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అనంతరం అధికారులతో ఘటన జరిగిన తీరు, తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారని తెలుస్తోంది.